నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. అదృష్టవశాత్తు దక్కిన 70 మంది ప్రాణాలు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలంలోని సత్తకపల్లి గ్రామంలో కరెంటు వైర్ల కింద ఉన్న చెట్ల కొమ్మలను కొట్టడానికి ఉదయం కరెంటు కోతలున్న సమయపాలనలో అధికారుల నిర్లక్ష్యం, భయాందోళనలో గ్రామస్తులు. సమయపాలన ఉందా లేదా అని ప్రశ్నించిన విలేకరి, అధికారులది తప్ప లేదా ఫిర్యాదుదారుడైన విలేకరిది తప్పెవరిదో చెప్పాలంటున్న గ్రామస్తులు. కరెంటు డీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల ఆందోళన. రంగంలోకి దిగిన పోలీసులు, ఆందోళన విరమించిన గ్రామస్తులు. నా పేరు రాయరెడ్డి, నోముల రాజరెడ్డి. మా ఊరు సత్యకపల్లి, మండల్ మెట్పల్లి, జిల్లా కరీంనగర్, జిల్లా జగిత్యాల. అయితే మా ఊళ్ళే ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి గాల్పులతో అదేతో కొమ్మలు బాగా అయినాయి. అవి కరెంటు లేకుంటే ఇబ్బందులు పడుతున్నాం. మేము ఒక 2-3 రోజుల నుంచి కరెంటు డిపార్ట్మెంట్ తోటి ఏమవుతుందంటే మీ కొమ్మలతోటి పోతుందంటే మేము ఒక 3 రోజుల నుంచి తిప్పలు పడుకుంటాం. అలాగ ఒక ఛాన్స్ తీసుకున్నాం. ఛాన్స్ తీసుకొని ఏమైందంటే నిన్న మేము ఊరంతా ప్రకటించుకున్నాం మైకులో ఒక 4 సార్లు. మేము ఒక 6:30 నుంచి 1 గంట వరకు కరెంట్ ఉండదు, మీరేమన్నా నీళ్ళున్నా బోర్డోళ్ళు పట్టుకోవాలా అని చెప్పుకున్నాం. మళ్ళీ పొద్దున కూడా లేచినాక మైకుతోటి ఒక 4 సార్లు ఊరంతా ఆల్అవుట్ చేసినాం. ఎందుకంటే వాళ్ళైనా నీళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు కరెంటుకి ఇబ్బంది అవుతారని మేము 6:30 నుంచి 1:30 దాకా బంద్ చేసుకొని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు పెద్ద లైన్లు అవి కొట్టేసి మా లైన్ క్లియర్ చేసుకుందామని అనుకున్నాం. ఒకళ్ళు ఏం చేసిందంటే మేము కొట్టంగా కరెంట్ ఇప్పించింది. కరెంట్ ఇప్పించి మాకు చాకులు వచ్చినాయి, చచ్చిపోతుంది. ఒక్క ట్రాన్స్ఫర్ అంకు వాళ్ళు మన కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్క ట్రాన్స్ఫర్ అంకు పెద్ద మనిషి ఏమంటే 2 తీసుకున్నారు. అట్లాంటి 30 ట్రాన్స్ఫారాలు ఉన్నాయి. మేము ఒక 70 మంది పోయి కొమ్మలు కొట్టంగా అనవసరంగా డిపార్ట్మెంట్ వాడు కరెంట్ వేసి మాకు చాకులు అయినాయి. అందుకనే మా ఊరంతా ఇవాళ అప్పటి నుంచి ఒక 9 గంటల నుంచి ఆగమాగమై ఉన్నాం. ఇప్పటి వరకు ఏంది వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉండద్దు. చెట్లు కొడుతున్నామంటే 8 అనుకున్నాము, 8 ఎలిసి తీసుకొని కొడతాం అనుకున్నాము. 70 మందిని మోపు చేసేటకు పొద్దున పూట కొడదాము, పొద్దున దాకా పిల్లలు వాళ్ళు ఉంటారు, ఎండలకు తట్టుకోలేరు అని పొద్దున ఒక గంట ముందు తీసుకొని మందిని అందరూ తోలేసినప్పుడు వాళ్ళు ఏమైందంటే వాళ్ళు కొడతా ఉన్నారు. మీరు 8 గంటలకు ఎట్లా ఇచ్చిండు, ఇప్పుడు ఎంత తొందరగా ఎందుకు గెలిచి ఇచ్చిందని చెప్పి డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ ఇచ్చిండు. మరి నా మందిని నేను 70 మందిని తోలేసిన, ఒక మనిషికి కరెంటు షాక్ తగిలింది అని బాధ్యత ఇవ్వాలి. వీళ్ళందరికీ కైకిలు ఎవరు నింపాలా, వాడు నింపాలా, ఎవరు నింపాలా డిపార్ట్మెంట్ చెప్తారా. దీనిపైన లీవ్లో ఉన్నాడు డి అంటుండు. ఉన్నది మాకు ఇప్పుడు అంటే డి మా కొరక లేకపోతే విలేకరు కొరక. డి ఒక్కడు డి ఫోన్ చేస్తేనేమో ఇటు ఫోన్ చేస్తేనేమో అలా పంపిస్తాడు. 70 మంది కుదరైపోతున్నాం. ఆడొక్కడు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. మేము కట్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి అక్కడ పెడతారు, కరెంట్ పెడతారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కరెంట్ పెడితే మేము మళ్ళీ వికేస్తాం. మేము మైకులా మేము ఏమైనా చెప్పినా కరెంట్ వేసే ఏ చెప్పలేరా మళ్ళా మేము చెట్లు కొట్ట పోతున్నాము. మాకు గెలిచి అని చెప్పిండు 7 గంటలకు గెలిచిండు. 7 గంటలకు గెలిచితే మేము పోయి అక్కడికి పోయి చెట్లు కొట్టాగానే 9 గంటలకు మా లైన్ మీదకు తెలకుంటా ఎట్లా రిటర్న్ చేసిండు ఆయన. మేము 70 మంది మేము కరెంట్ చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ చెట్లను పట్టుకుని మేము 70 మంది ఎవడు బాధ్యుడు చెప్పుకుంటా డ్యూటీలో లేను అంటే డ్యూటీ చెప్పలేదు. కరెంట్ వేస్తున్నా ఇన్ఫర్మేషన్ తీయాలి. చెట్లు కొడుతున్నాను. మాకు ఎవరైతే ఎల్సీ తీసుకున్నారో వాళ్ళతో మళ్ళీ రిటర్న్ చేయాలా. ఆయన చెప్తేనే రిటర్న్ చేయాలా. ఆయనకు చెప్పకుండా చేయకుండా నువ్వు ఎట్లా రిటర్న్ చేసినావు? నీకేం అధికారం ఉన్నది? అట్లా 70 మంది చచ్చిపోతే ఈ ఊళ్ళే ఇవాళ ఎట్లుంటుండే ఊరంతా. అంటే నీ స్వార్థం కొరకు
నీ లెక్క కొరకు నువ్వు దొంగతనం చేసి కాబట్టి నీ విలేకరులు నీకు సహకరించినందుకు నువ్వు ముందుకు తెత్తలేవు. అంతేనా? ఇది విషయం మంచిగా గుర్తుంచుకోండి. రేపు టీ మీద మేము కంప్లైంట్ ఇచ్చేస్తాం, చూస్తాం. మాకు లక్ష్మణ్ సార్కి ఏదైనా అయిందనుకో టీ మీద డీని ఇల్లు కక్కలు పెట్టేస్తాం. లక్ష్మణ్ సార్కి ఏదైనా అయితే ఇది మాత్రం పక్క. లేదు, పొద్దున నైట్కి తెప్పించిన కరెంట్ ఉండదు. పొద్దున 6 గంటలకు 8 గంటలకు తీసేస్తామని చెప్పినాం. అయితే పొద్దున 8 గంటల కంటే ఇబ్బంది, చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి 7 గంటలకే వెళ్ళి తీసుకున్నాడు. లైన్ ఇచ్చేస్తుంది. ఆయన ఏమన్నాడు, పొద్దుకే అందరికీ 7కి వాళ్ళందరికీ పంపుకున్నాడు 8 గంటలకని. 8 గంటలకని పంపుకున్నాక మేము ఊళ్ళో 70 మందిని జమ అయినాం. మరి చిన్నపిల్లలు వీళ్ళు ఉంటారు 11 12 కంటే బాగా ఇబ్బంది అవుతుంది. జల్దీ మనం ఉడగొట్టుకుంటే ఇళ్ళల్లో కరెంట్ వస్తుందని చెప్పి జోడంగా తీసుకున్నాం. ఆ సార్ కూడా ఇచ్చిండు, సార్ ఇచ్చిండు, లక్ష్మణ్ సార్ ఇచ్చినాక నేను అందరినీ బయటకు పంపించేసాను. బయటకు పంపించినాక వాడికి లేడీకి వేసి ఫోన్ చేసింది. పర్మిషన్ ఇచ్చి నువ్వు కరెంట్ చేసి ఏమవుతున్నావు 7 చేసి లక్ష్మణ్ సార్కు ఫోన్ చేసి మాకు ఆయన ఇబ్బంది పెట్టి కరెంట్ వేసేయమంటే ఎర్రపూరు తండ అది రెండింటి కొరకు జంపర్ రూపాయలు అయినా కరెంట్ వేయించిన కానీ మీరు చుట్టాల కొంచెం 70 మంది వేయినప్పుడు అలా ఏడున్నాయి దొంగ పట్టుకోవాలి కదా. ఏ పట్ల ఏడున్న కొమ్మ పట్టుకోవాలి. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? మాకు ఏది మాకు సకలమైన విలేజ్ ఆ బాధ్యత ఎవరు? ఏది తీసుకుంటారా ఇప్పుడు 70 మంది ఎంతమంది వాళ్ళకు బాధ్యులు ఎవరు? కరెంట్ డిపార్ట్మెంట్ వల్ల లేక దీనికి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు బాధ్యులు? ఇలా 70 మంది మా అదృష్టం మంచిగా ఉండి మా చిత్తపల్లి గ్రామంలో 70 మంది ఇలా మా అదృష్టం మంచిగా ఉండాలని మేము బతికి పట్టగలం. ఒకవేళ మా అదృష్టం మంచిగా లేక వాళ్ళు నీకు రిటర్న్ తీసుకున్న లోలో వాళ్ళ పేరు చెప్తున్నారు. నీకు నీకు ఎవరు చెప్పారు? ఎవరైతే నీకు తీసుకున్నారో ఎల్సీ తీసుకున్నారో వాళ్ళకు నువ్వు ఎప్పుడు ఎల్సీ మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి. ఆయన చెప్తే నువ్వు రిటర్న్ వేయాలి. మేము అలా కుమ్మలు కొడుతున్నాం, కొట్టగా 9:30 9 గంటలు మీరు కరెంట్ వేసిండు. ఒకవేళ మా అదృష్టం మంచి లేక మేము చచ్చిపోతే 70 మంది ఏ గతి కావాలి? మాకు మా పిల్లలు ఏ గతి కావాలి? ఎవరు ఇప్పుడు దీనికి చెప్తారు? దానికి సమాధానం చెప్పాలి. కరెంట్ డిపార్ట్మెంట్కి చెప్తారా లేక నీకు ఎవరైతే నీకు ఫిర్యాదు చేసినా వాళ్ళు చెప్తారు. అది మాకు కావాలని పిల్లలు. మేమైతే రేపు టీవీ అయితే కంప్లీట్ కంపల్సరీ రేపు 11 గంటలకు మేము సిఐ దగ్గర పోతున్నాం. కంపల్సరీ నీ మీద కంప్లీట్ ఇచ్చారు. కంపల్సరీ నువ్వు ఏం చేస్తావో చేసుకో. కానీ లక్ష్మణ్ సార్కి ఏదైనా అయిందనుకో నీకు మర్యాద ఉండదు, నీ డిపార్ట్మెంట్కి మర్యాద ఉండదు. ఈ సత్యకపల్లి గ్రామం మేము ఇదివరదాకా ఎప్పుడు కూడా మేము ఏం కూడా వేయలేదు. కానీ ఇప్పుడు మాకు కళ నిండిపోయింది. కళ మేము ఇప్పుడు ఓపిక పట్టే ప్రసక్తే లేదు. నీ మీద కంప్లైంట్ ఇచ్చి కంపల్సరీ 11 గంటలు నువ్వేం చేసుకుంటావు? సీఎంకి వేసుకుంటావా, పీఎంకి వేసుకుంటావా, నరేంద్ర మోడీకి వేసుకుంటావా? చేసుకో. ఇదే మా ఆంధ్ర. ఏం చేసుకుంటారో చేసుకుంటాం. ఏం చేసుకుంటారో చేసుకో.